గృహలక్ష్మి. శారదాపురంలోని శివయ్యకు సొంత ఇల్లు సంపాదించుకోవాలన్న కోరిక బలంగా ఉండేది. శివయ్య తండ్రి రాఘవయ్య సొంత ఇల్లు సంపాదించుకోవాలన్న ఆశ నెరవేరకుండానే కన్నుమూశాడు. ఆయన బతికుండగా అప్పుడప్పుడు కొడుకుతో, నాయనా, పక్షులకు కూడా గూడుంటుంది. మనిషికి సొంత ఇల్లు చాలా అవసరం. నేనెంత శ్రమపడినా ఆ ఆశ నెరవేర్చుకోలేకపోయాను. నువ్వైనా నా ఆశ నెరవేర్చావంటే చూసి సంతోషిస్తాను అనేవాడు. శివయ్య తండ్రి ఉన్నప్పుడే ఇంటికోసం పొదుపు చేయడం ప్రారంభించాడు. క్రమేణా పొదుపు మొత్తం పెరిగింది. అలాగే ఇంటి ధరలు కూడా పెరగడం శివయ్యను ఆందోళనకు గురిచేసేది. ఇంటి ధరలకు పొదుపు మొత్తానికి మధ్య ఉన్న అంతరం చూసి భయపడేవాడు. అయినా తండ్రి మరణించి సంవత్సరం గడిచేసరికి ఇల్లు కొని తీరాలన్న పట్టుదలతో ఏదైనా ఇల్లు అమ్మకానికి ఉందని తెలిస్తే చాలు వెళ్లి వాకబు చేసి వచ్చేవాడు. అటువంటి పరిస్థితుల్లో శివయ్యకు హరినారాయణ అనే వ్యక్తి ఇల్లు అమ్ముతున్నట్టు తెలిసింది. పట్టణానికి వెళ్లి స్థిరపడాలన్న ఉద్దేశంతో ఊళ్ళోని ఇల్లు అమ్మకానికి పెట్టినట్టు తెలిసింది. శివయ్యకు హరినారాయణ ఇల్లు తెలుసు. అందమైన డాబా ఇల్లు అది. చుట్టూ ప్రహరీగోడ, పెరట్లో కూరగాయల పాదులు, పచ్చటి చెట్లు, పూల మొక్కలు కూడా ఉంటాయి. ఆ ఇల్లు కొనగలిగితే అదృష్టమేనని భావించిన శివయ్య వెళ్లి హరినారాయణను కలిసి ధర విషయం అడిగాడు. హరినారాయణ శివయ్యతో, ఇల్లు అమ్ముతున్నమాట వాస్తవం. అయితే 25,000 వరహాలకు ఒక్క వరహా తగ్గినా అమ్మేదిలేదు అని నిర్మోహమాటంగా చెప్పేశాడు. శివయ్యకు 25,000 పెద్ద మొత్తమే. అతడన్నాళ్లు కష్టపడి పొదుపు చేసింది నగరం 15,000 వరహాలకు మించి ఉండదు. అందుకే మారుమాట్లాడకుండా వచ్చేశాడు. అయితే ఆ క్షణం నుంచి అతనికి నిద్ర కరివైంది. శివయ్య భార్య కమలమ్మ భర్త బాధను కనిపెట్టి, అవసరమైతే నా బంగారం అమ్మండి, కాలం కలిసి వస్తే తర్వాత కొనుక్కోవచ్చు అని భర్తకు సలహా ఇచ్చింది. శివయ్య సంతోషంగా ఆమె నగలను తీసుకువెళ్లి స్వర్ణకారుడికి చూపించాడు. అతడు వాటికి 5,000 వరహాలు వస్తాయని చెప్పాడు. మరో 5,000 వరహాలు సర్దడానికి శివయ్య చాలా అగచాట్లు పడ్డాడు. కొంత స్నేహితుల వద్ద, మరికొంత బంధువుల వద్ద అప్పుచేశాడు. మొత్తానికి హరినారాయణ ఇల్లు కొనేశాడు. ఇంటికి సున్నాలు, రంగులు వేయించి మంచి ముహూర్తాన గృహప్రవేశం చేసి తండ్రి చెప్పిన మాట నెరవేర్చామని సంబరపడిపోయాడు. పక్షం రోజుల తర్వాత కోదండపాణి అనే స్నేహితుడు శివయ్యను చూడవచ్చి, ఇల్లు ఎంతకు కొన్నావు అని అడిగాడు. 25,000 అన్నాడు శివయ్య. చాలా ఎక్కువ పెట్టావ్. ఆ మొత్తానికి పట్టణంలోనే ఇంతకు మించిన ఇల్లు వచ్చేది అన్నాడు. శివయ్యకు మనసులో దిగులుగా అనిపించింది. మరో వారం తర్వాత వచ్చిన మామగారు, ఏం చూసి 25,000 పోసి ఈ ఇల్లు కొన్నావు? నేను పెట్టిన నా కూతురి బంగారం అమ్మి మరీ కొన్నావంటే అదేదో పెద్ద మేడ అనుకున్నాను. ఈ డాబా ఇంటికి నువ్వు పెట్టింది చాలా ఎక్కువ. తీర్థయాత్రకు వెళ్లి గృహప్రవేశానికి రాలేకపోయాను గాని వచ్చి ఉంటే అప్పుడే చెప్పేవాణ్ణి అని అన్నాడు. మరికొందరు పరిచితులు కూడా, తొందరపొడి ఎక్కువ మొత్తం పెట్టావ్. మాతో మాట వరసకు ఒక మాట చెప్పి ఉన్నా హరినారాయణతో మాట్లాడి ధర తగ్గించి ఉండేవాళ్లం. అది హరినారాయణ అదృష్టం అంటూ వ్యాఖ్యానించసాగారు. ఇవన్నీ వింటుంటే బంగారం అమ్మి, అప్పులు చేసి, ఇల్లు కొని తప్పు చేశానేమో అని శివయ్య మదనపడసాగాడు. దాంతో అతనికి ఇల్లు కొన్న ఆనందం అడుగంటిపోయింది. విచారంతో బాధపడసాగాడు. అతడి భార్య కమలమ్మ, అయిందేదో అయింది, దిగులు పడకండి అని ఓదార్పు మాటలు చెప్పినా ప్రయోజనం కనిపించలేదు. ఆ సమయంలో జ్ఞానానందును అనే సాధువు సారవాపురానికి వచ్చాడు. పలువురు ఆయన్ను దర్శించి ఆయన సలహాలు పొందసాగారు. శివయ్య కూడా ఆయన్ను ఏకాంతంలో కలుసుకుని తన మనసులోని బాధను బయటపెట్టాడు. శివయ్య మాటలను సావధానంగా విన్న జ్ఞానానందుడు, నీకు ఇల్లు కొనాలన్న ఆలోచన రావడమే గొప్ప విషయం. దానిని సాకారం చేసుకోవడానికి నువ్వు చూపిన పట్టుదల, నీ భార్య అందించిన సహకారం, బంధుమిత్రుల సాయం అంతకన్నా గొప్ప విషయాలు. ఇవన్నీ కలిసి రావడం నీ అదృష్టాన్ని సూచిస్తున్నాయి. ఇక ఇంటి ధర విషయమంటావా? అది సాపేక్షం. ఒక మంచి పని చేస్తే 10 మంది 10 మాటలంటారు. కొందరైతే నీ ఆనందానికి కన్నాలు వేసే స్వభావం కలిగి ఉంటారు. అందువల్ల వాటిని పట్టించుకోవడం భావ్యం కాదు. నీకు ఇల్లు సమకూరడం భగవత్కృప. ఇంటినే లక్ష్మిగా భావించి విచారం వదిలి శ్రమించి అప్పులు తీర్చుకోవడానికి ప్రయత్నించు. నీకు మేలు జరుగుతుంది. లక్ష్మీ కటాక్షంతో నీ ఇల్లు కళకళలాడుతుంది. ఆ రాత్రి శివయ్యకు సుఖనిద్ర పట్టింది. ఆ తర్వాత ఎవరు ఇంటి ధరను గురించి ప్రస్తావించినా, ఇంత మంచి ఇల్లు దొరకడం నా అదృష్టం, అందుకు ఎంత ఇచ్చినా తక్కువే అనేవాడు. దాంతో అలా చెప్పేవారు దగ్గరికి రాలేకపోయారు. శివయ్య కష్టించి పనిచేసి
అప్పులు తీర్చేసి కాలం కలిసి రావడంతో మరో ఏడాది తిరిగేసరికి కొంత పొలం కూడా కొన్నాడు. చేతనైనంతలో 10 మందికి సాయం చేస్తూ హాయిగా జీవించసాగాడు. ఎస్ఎస్ఎన్ రావు.